ఏషియా కప్ 2025 ఈరోజు ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ గా రసవత్తరమైనటువంటి పోరు జరిగే అవకాశం ఉంది. ఎక్స్క్లూజివ్ గా మినిట్ టు మినిట్ ఈరోజు సాయంత్రం మ్యాచ్ పూర్తయ్యేంత వరకు ప్రతి అప్డేట్ మీకు అందాలంటే ఆర్టీవీని చూస్తూనే ఉండండి. మరొక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ముందుకు వచ్చాను. ఏకంగా పాకిస్తాన్ కెప్టెన్ నే పక్కన పెట్టే పనిలో ఉందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ లో టెన్షన్ నెలకొంది. భారత్తో మ్యాచ్ అంటే భయం పట్టుకుంది అని చెప్పి పాక్ కెప్టెన్ సల్మాన్ అనడంతోనే ఆయన పైన ఒత్తిడికి తీసుకొస్తున్నారట పీసీబీ. సో ఆయనకి తెలియకుండానే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నామని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అయితే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ మాట్లాడిన మాటలు ఆయన కెప్టెన్సీలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరికీ ఇంపాక్ట్ చూపిస్తుంది. వాళ్ళందరూ కూడా భయపడే అవకాశం ఉంది. ఏకంగా రథసారథి టీం లీడ్ చేయాల్సినోడే భారత్ను చూసి ప్యాంటు తడిపేసుకుంటున్నాడంటే వాళ్ళ టీంలో ఇంకా ఏ రకంగా ఉంటుంది. కాబట్టి కెప్టెన్నే పక్కన పెట్టాలని చూస్తుందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పాక్ కెప్టెన్ సల్మాన్ పక్కన పెట్టాలని చెప్పి బోర్డు సీరియస్గా ఉందట. కెప్టెన్ని సల్మాన్ని తప్పించే పనిలో ఉన్నారు. ఇప్పుడు సల్మాన్ వ్యాఖ్యల పైన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. పీసీబీ నుంచి పాక్ ఆటగాళ్లకు ఏమాత్రం మద్దతు లేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి పాకిస్తాన్ ప్లేయర్స్కి ఏమాత్రం సపోర్ట్ లేదు. ఈ పిచ్చి కుక్కల్లో 11 మంది ఉంటే 11 మందిలో 11 మంది కూడా మొన్న ఇండియాతో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత నువ్వంటే నువ్వే కారణం, నువ్వంటే నువ్వే కారణం అని చెప్పి ఒకటి వైపుగా ఒకటి వేలు చూపించుకొని కొట్టుకున్నారట లోపల రూమ్లో. వీళ్ళ మధ్య డిస్కషన్ జరిగిందంట. ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరిగింది. పలు మీడియా కథనాల్లో వార్తలు కూడా వచ్చాయి. ఇంటర్నేషనల్ మీడియా చెప్పించుకొచ్చింది. సోనీ స్పోర్ట్స్ కూడా కొన్ని వార్తా కథనాలు ప్రచురించింది. సో ఈ రకంగా లోపల ఉన్నటువంటి టీం ప్లేయర్స్కి యూనిటీ లేదు, ఐకమత్యం లేదు. ఈ పిచ్చి వెదవలు వచ్చి భారత్ని ఓడిస్తారన్న చందంగా పీసీబీ కూడా ఆ ప్లేయర్స్కి మద్దతుగా లేదట. ఇప్పుడు ఈ విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ చెప్తున్నాడు. ఫైనల్లో కెప్టెన్గా సల్మాన్ ఉండకపోవచ్చు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఫైనల్లో కెప్టెన్గా సల్మాన్ ఉండకపోతే మరెవరికి అవకాశం ఇస్తారు? ఈ గన్ పేల్చేటువంటి దుర్మార్గుడికి ఇస్తారా, లేదా ఫ్లైట్ ఎగిరిపోయి కింద పడిపోయినని చెప్పేటువంటి ఒక రౌఫ్ గాడికి ఇస్తారా? కెప్టెన్సీ ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు సెన్సేషన్గా మారింది. ఏదేమైనా ప్రస్తుతానికి పాక్ కెప్టెన్ తొలగింపు ఫైనల్ మ్యాచ్కి కొన్ని గంటలే మిగిలి ఉన్న సమయంలో ఈ చర్చ రావడం అనేది ఎంతటి భయభ్రాంతులకు గురి చేసే విధంగా అక్కడ నడుస్తోంది, ఎంతలా భయపడిపోతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఏదేమైనా పాక్ కెప్టెన్ డైరెక్ట్గా నేను డైరెక్ట్ చెప్పలేకపోతున్నాను మీకు, ప్యాంట్ తడిపేసుకున్నాడు. భారత్తో గేమ్ అంటేనే ప్యాంట్ తడిచిపోయింది. 11 మంది పరిస్థితి అలాగే ఉంది. సో ఏదేమైనా ఈరోజు పాక్ అండ్ ఇండియా మ్యాచ్లో ఇండియా విజయం ఖాయమని నేను అనుకుంటున్నాను భారతీయుడిగా. సో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. నాతో పాటుగా నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సరదాగా ఈ మ్యాచ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనం సచిన్తో మాట్లాడదాం. సచిన్, సో ఏంటి ఈరోజు పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో పాక్ కెప్టెన్ అసలు మ్యాచే ప్రారంభం కాలేదు, మ్యాచ్ గురించి డిస్కషన్ దశలో ఉండగానే ప్యాంట్ తడిపేసుకుంటున్నాడు, మేము గెలవలేకపోతామని చెప్పే రకంగా ఇండైరెక్ట్గానే చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు పీసీబీ ఆయనపై వేటేసే అవకాశం కనబడుతుందట. సో ఏం జరుగుతోంది, ఎలా జరగవచ్చు అంటారు? వాట్స్ బిగ్ హ్యాపెనింగ్? మరి ముఖ్యంగా ఈ రోజు జరిగే మ్యాచ్ కి సంబంధించి ఎటువంటి హై టెన్షన్ వాతావరణం నెలకొందో చూస్తున్నాం. ఇప్పటికే కొన్ని లేటెస్ట్ డెవలప్మెంట్స్ ప్రకారం కొన్ని జాతీయ మీడియా కథనాలు కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం చూసుకునే సందర్భంలో మరీ ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా చేసిన స్టేట్మెంట్ ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. అతడు భయపడ్డంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఆ భయం నిజం అని చెప్పి పాకిస్తాన్ కెప్టెన్ స్వయంగా ఒప్పుకోవడం ప్రస్తుతం ఇటు పాకిస్తాన్ ఏ మేరకు భయపడిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను నేను మనోజ్. పాకిస్తాన్కి సంబంధించి మొదటి నుంచి భయం ఉంటూనే ఉంది. అది ఈరోజు వ్యక్తమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి సంబంధించి రెండుగా విడిపోయింది, లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ రెండుగా విడిపోయారని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భం. అంటే పాకిస్తాన్లో ఒక యూనిటీ లేదు. వాళ్ళ క్రికెట్ ఆఫ్ కోర్స్ వాళ్ళ దేశంలో విషయం పక్కన పెడితే ఎస్పెషల్లీ క్రికెట్కి వచ్చినప్పుడు ఇంకా లేదు, రెండు భాగాలుగా విడిపోయారని చెప్పి. అది బ్యాటింగ్లో కనిపిస్తుంది, బౌలింగ్లో కనిపిస్తుంది, ఫీల్డింగ్లో కూడా మనకి కనిపిస్తూనే ఉంటుంది ఆ సందర్భం. సో ఇక్కడ కోఆర్డినేషన్ చేయడంలో సల్మాన్ ఆఘా ఇబ్బంది పడుతున్నాడా? ఎందుకంటే రెండుగా విడిపోయిందని చర్చ జరుగుతున్న క్రమంలో ఇటు సల్మాన్ ఆఘా ఇబ్బంది పడుతున్నాడా? మరీ ముఖ్యంగా ఒక కెప్టెన్ కాల్ తీసుకోవాల్సి ఉంటుంది. వికెట్ పడినప్పుడు కావచ్చు, లేకపోతే బౌలింగ్ ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక కాల్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫీల్డింగ్ విషయంలో కావచ్చు, అది భారత్లో ఇప్పటికీ ప్రస్ఫుటిస్తూ ఉంటుంది. అది ఎంత సీనియర్ అయినా సరే కెప్టెన్ మాట వినాల్సింది.
ఒకవేళ సీనియర్స్ కూడా డైరెక్ట్ గా నేను సీనియర్ కదా అని చెప్పి గ్రౌండ్ లో క్యాప్టెన్సీ డైరెక్షన్స్ ఇవ్వరు. అఫ్ కోర్స్ క్యాప్టెన్ కి డైరెక్షన్ ఇవ్వచ్చు, ఆ క్యాప్టెన్ త్రూగా డైరెక్షన్స్ వెళ్లే సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ జనరల్ గా క్యాప్టెన్ అంటే టీం రథసారథి, హీ ఈస్ ద లీడర్ ఆఫ్ ది హోల్ ద టీమ్, హీ షుడ్ హ్యావ్ టు రిప్రజెంట్. పాకిస్తాన్ అంటే ఇప్పుడు రిప్రజెంట్ చేయాల్సింది సల్మానే. ఇన్ఫాక్ట్ మనం వెనకాల బీచ్లో కూడా చూసాం, పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే క్యాప్టెన్ ఫోటోనే వేసాం మనం. సో హీ ఈస్ ద లీడర్, హీ షుడ్ హ్యావ్ టు మోటివేట్, ఆయన మోటివేట్ చేయాలి. ఆ ప్లేయర్స్ ఏమైనా కనుక నిజంగానే అసంతృప్తిలో ఉన్నా, వారు ఏదైనా బాధపడుతున్నా భయపడుతున్నా ఆయన మోటివేట్ చేయాలి. బట్ ఇప్పుడు ఆయనే భయపడుతున్నారనేటువంటి చర్చ జరుగుతుందనంటే అంటే ఆయన ఇండియాని చూసి భయపడుతున్నారు అనుకోవాలి, అంటే టీంలో యూనిటీ లేక మనం ఎలాగైనా ఓడిపోతామనేటువంటి సంకేతాన్ని ఇస్తున్నారా? ఆయన పైన ఏదైనా టీంలో ఒత్తిడి ఉందా, టీం డీవియేట్ అయిందా, యూనిటీ లేదా, ఆయన అదే చెప్పాలనుకుంటున్నారా? మొత్తం మీరన్న అన్ని పాయింట్స్ ని మిళితం చేసుకోవచ్చేమో, ఇంకా యాడ్ ఆన్ కూడా చేసుకోవచ్చేమో. ఎందుకంటే టీంలో కోఆర్డినేషన్ లేదు, అది క్లియర్ కట్ గా కనిపిస్తోంది. టీం కి సంబంధించి మరి ముఖ్యంగా ఇటు సాయిద్ అఫ్రిది కావచ్చు, లేకపోతే రావల్పిండి ఎక్స్ప్రెస్ గా మాట్లాడుకునే వీళ్ళందరూ కూడా, వసీం అక్రమ్ లేకపోతే వీళ్ళు కావచ్చు, ఇన్ఫాక్ట్ రావల్పిండి ఎక్స్ప్రెస్ గా మాట్లాడుకునే అఖ్తర్ కావచ్చు, వీళ్ళతో పాటు మహమ్మద్ యూనిస్ ఇలాంటి వాళ్ళు కూడా కాస్త అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంజమా ములక్ లాంటి వాళ్ళు కూడా, చాలా పేషెన్స్ గా మాట్లాడుతున్న వ్యక్తులు కూడా పాకిస్తాన్ కి సంబంధించి సో కాల్డ్ సీనియర్ క్రికెటర్స్ అందరూ కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ కి సంబంధించి అబ్దుల్ రాఫ్ అంత ముఖ్యమైన వ్యక్తి, మరి ముఖ్యంగా ఒక 2-3 పేర్లను బాబర్ ఆజం కావచ్చు వీళ్ళని ఎందుకు తీసుకోలేదు, బాబర్ ఆజం ఎందుకు పక్కన పెట్టారు? బాబర్ ఆజం ఉండుంటే కనుక ఇటు లెక్క వేరేలా ఉండేది. బాబర్ ఆజం ని పక్కన పెట్టడం కారణం ఏంటి అంటే, ఇక్కడ మీకు కేవలం T20 స్కోరింగ్ యావరేజ్ మాత్రమే క్యాలిక్యులేషన్ లో తీసుకుంటున్నారా? ఒకనొక సందర్భంలో వాటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో కొంతమందిని పక్కన పెట్టడం వెనకాల ఇక్కడ క్యాలిక్యులేషన్స్ విషయంలో మిస్ క్యాలిక్యులేషన్ వేశారు. హరీష్ రాఫ్ కి సంబంధించి ఎందుకు తీసుకున్నారు? అంత పోటుగాడు ఏంటి, అంత పోటుగాడిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అతను అంత పోటుగాడ? సో ఇలాంటి క్వశ్చన్స్ పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్స్ నుంచే వ్యక్తమైంది. కాబట్టి ఈ ప్రెషర్ అంతటిని తట్టుకోవడం ఒక ఎత్తైతే కనుక ఈరోజు మ్యాచ్ కి సంబంధించి, ఎందుకంటే అభిషేక్ శర్మని కంట్రోల్ చేయడం ఇటు ఎవరి తరం కావట్లేదు. అట్ ద సేమ్ టైం ఇటు జస్ప్రీత్ బుమ్రాకి సంబంధించి ఒక ఫెయిల్ అవుతూ ఉంటే, ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఒక కమెంట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏమనంటే కనుక సూర్యకుమార్ యాదవ్కి ఇదే ప్రశ్న రైజ్ అయింది. సో పాకిస్తాన్ మీద జస్ప్రీత్ బుమ్రా అంతగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదా అంటే కనుక వెంటనే రివర్ట్ అయిన సందర్భం వెంటనే ఒకటే మాట చెప్పుకొచ్చాడు, ప్రతిరోజు మనదే అవ్వాలని లేదు, ఒక రోజు మనది కాకపోవచ్చు అని చెప్పి. సో ఇక్కడ దాన్ని డిఫెండ్ చేసుకొచ్చాడు. ఏమని, పాకిస్తాన్ తో మ్యాచ్ లో అఫ్ కోర్స్ కాస్త స్కోర్ గట్టిగానే ఇచ్చాడని చెప్పుకోవచ్చు జస్ప్రీత్ బుమ్రా. మనం కొన్ని సందర్భాలు అయితే తను వికెట్లు తీయకపోయినా చాలా పిసినర్గా స్కోర్స్ ఇస్తూ ఉంటాడు అవతల వారికి, అంటే చాలా తక్కువగా యావరేజ్ కూడా హార్డ్లీ ఒక 6 or 5 కొన్ని సందర్భాల్లో 4 ఉంటూ ఉంటుంది. అటువంటిది ఎకానమీ చూసుకున్న సందర్భంలో ఈసారి కాస్త గట్టిగానే ఇచ్చాడు అని చెప్పి లాస్ట్ మ్యాచ్ సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రాని ఒక సల్మాన్ అలీ అఘా మన ఆయన గురించి మాత్రమే మాట్లాడుకుంటే, ఇప్పుడు ఉన్న పలంగా మరికొన్ని గంటల్లోనే, ఎగ్జాక్ట్ ద టైమ్ ఇస్ 12 o'clock రైట్ నౌ వెన్ వి ఆర్ స్పీకింగ్. సో ఇప్పుడు 12 గంటలు కావస్తుంది, ఎగ్జాక్ట్ గా ఒక 8 గంటల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. 8 దుబాయ్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. సో ఆ సిచ్యువేషన్ లో ఇంత షార్ట్ స్పాన్ లో క్యాప్టెన్ తొలగిస్తారనుకోవచ్చా, క్యాప్టెన్ పక్కన పెడతారా? బికాస్ ఆయనకే కాన్ఫిడెన్స్ లేదు, టీం లీడ్ చేయాల్సిన లీడర్కే కాన్ఫిడెన్స్ లేదు, ఇంకా ప్లేయర్కి తొక్కలో కాన్ఫిడెన్స్ ఎక్కడిది? సో ఇక్కడ ఈ క్యాప్టెన్ మార్చే పరిస్థితి, ఆ సిచ్యువేషన్ నిజంగానే పీసీబీ ఆలోచిస్తుంది అనుకోవాలా? ఇది పీసీబీకి టఫ్ కాల్ అనే చెప్పుకోవాలి. బట్ పీసీబీకి సంబంధించి ఇటు సల్మాన్ ఆఖాన్ పక్కన పెట్టే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతానికి అయితే మాత్రం వార్త చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేకపోతే కీలకమైన నెట్వర్క్స్ లో కావచ్చు, ఒక ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమం. అంటే సల్మాన్ ఆఖాన్ పక్కన పెట్టేంత వరకు వెళ్ళిపోయిందంటే అఫ్ కోర్స్ ఆ ప్రెషర్ ని అర్థం చేసుకోవాలి. బహుశా పీసీబీ తీసుకుంటే అది ఒక పిచ్చి నిర్ణయం అవుతుందేమో. ఒక ప్లేయర్ ఒక మెంటల్ స్టేటస్ ని అర్థం చేసుకోకుండా ఒక పక్కన పెడితే కనుక అది పీసీబీ పిక్చర్ నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా పీసీబీకి సంబంధించి నఖ్వీ ఆయన పీసీబీకి సంబంధించి చీఫ్, ఆయనే ఇటు ఏషియన్ క్రికెట్ క్లబ్ సంబంధించి ఆయన హెడ్ ప్రస్తుతం లీడ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే ట్రోఫీ అందుకోసం ఆయన చేతుల మీద కానీ, కాబట్టి ఆయనకు కూడా ఆలోచించుకోవాల్సిన సందర్భం వస్తుందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికీ పీసీబీ మీద ప్రెషర్ ఉంది. పీసీబీ సరైన వసతులు కల్పించట్లేదు, పీసీబీ సరైన ట్రైనింగ్ ఇవ్వట్లేదు, అంటే పీసీబీ ఇన్ సెన్స్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కి సంబంధించి. సో ఇటువంటి విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో సల్మాన్ ఆఖాన్ కనుక పక్కన పెడితే ఏదో కుట్ర కోణంలో జరిగే అవకాశం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అంతకంటే ముందు ఒకసారి మనం పోల్ కండక్ట్ చేశాము. ఇవాళ పాకిస్తాన్ ని చిత్తుగా ఓడిస్తున్నామా అని భారతీయ ప్రజలుగా మిమ్మల్ని మనందరినీ క్వశ్చన్ చేస్తే
మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం, ఎందుకంటే ఇందులో కొంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు చూసారా, వాళ్ళందరినీ మళ్ళీ మీ ముందు చూపించడం కోసం ఈ పోల్ కండక్ట్ చేస్తే దీంట్లో 12%, 10% ఇంకా కూడా లేదు, ఈరోజు ఓడించడం లేదు, మనం పాకిస్తాన్ని ఓడించడం లేదు అని చెప్పి ఇక్కడ 10% కనబడుతోంది. దిక్కుమాలలో ఎవరైతే ఉన్నారో ఈ 10% మంది సిగ్గు తప్పినోళ్ళు, పనికిమాలలో మొత్తం కూడా పని కట్టుకొని ఈ స్లీపర్ సెల్స్ అంతా కూడా కలిసి పాకిస్తాన్కి సపోర్ట్ చేసి పాకిస్తాన్ ఎంగిలి మెతుకులకు ఆశపడి 9% మంది, 12% మంది ఇంకా పెరుగుతోంది. నేను ఇందాక 10 అన్నది ఇంకా పెరుగుతోంది పర్సంటేజ్. చిత్తుగా ఓడిస్తున్నామా? ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగగల ప్రధాన కారణం మీకు కూడా చూస్తారు కాబట్టి ఎటువంటి స్లీపర్ సెల్స్ మన దగ్గర ఉన్నారు, మన తెలుగు ప్రజల్లో కూడా పాకిస్తాన్ గెలవాలని ఎంతమంది కోరుకుంటున్నారు అనే దానికి ఈ పోల్ కండక్ట్ చేశాను. మీరు మాట్లాడతారంటే నెంబర్ కూడా ఇచ్చాను, కాల్ చేయండి, మాట్లాడదాం. జనరల్ డిస్కషన్ అంటే ఈరోజు మ్యాచ్ పైన మీకున్న అభిప్రాయం ఏంటి, మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో మీ అభిప్రాయం కూడా మాతో షేర్ చేసుకోవాలంటే కింద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ రోజు వరకు అయితే మ్యాచ్లో ఇట్స్ వెరీ గుడ్ ఫామ్లో ఉంది టీమిండియా. అభిషేక్ శర్మ కానివ్వండి, శుభ్మాన్ గిల్ కానివ్వండి, సూర్యకుమార్ యాదవ్ ఆయన కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్తోనే ఉంటున్నారు, హార్దిక్ పాండ్యా, సో తర్వాత సంజు శాంసన్, అంతా బెస్ట్ టీం ఉంది. మనకుందా డ్రాబ్యాక్ ఒకటి ఏంటంటే యాజ్ పర్ చాలామంది ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్లో జరుగుతున్న చర్చల మేరకి, ఎందుకంటే స్పోర్ట్స్ అనలిస్టుల మేరకి ఒకే ఒక సీమ్ బౌలర్స్ అంత అద్భుతమైన బౌలింగ్ ఒకటి ఫస్ట్ థింగ్, స్పిన్ బౌలర్స్ అద్భుతంగా ఉన్నారు మనకి. సో ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫీల్డింగ్. సో ఫీల్డింగ్లో ఎన్ని క్యాచెస్, హైయెస్ట్ క్యాచెస్ మిస్ చేసింది ఈ టీమిండియానే. ఈ 6 మ్యాచెస్లో మనం ఆడిన 6 మ్యాచెస్లో మొత్తం అంటే 6 మ్యాచెస్ మొత్తంలో కలిపి అత్యధికంగా క్యాచెస్ మిస్ చేసింది టీమిండియానే. ఇక స్కోర్ అత్యధికంగా స్కోర్ చేసింది టీమిండియా. అభిషేక్ శర్మ 309 రన్స్ యాజ్ ఆఫ్ నౌ, ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచెస్ కలిపి. పాకిస్తాన్ని చిత్తుగా ఓడించాం, ఓమన్ని చిత్తుగా ఓడించాం, శ్రీలంకని చిత్తు చేసేసాం. ప్రతి దాంట్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్. సో మొన్న జరిగినటువంటి మ్యాచ్లో కూడా శ్రీలంకకి డ్రా ఇవ్వడం, అది ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా కూడా డ్రా ఇవ్వడం అనేది ఇండియాకి ఒక డ్రాబ్యాక్ అనే చెప్పాలి. అంటే ఇంత లూజ్గా ఆడిందా, ఇంత తెలియక ఆడిందా, మళ్ళీ సూపర్ ఓవర్ పెడితే సూపర్ ఓవర్లో గెలిచాం అంటే ఫస్టే మనం డ్రా ఇవ్వగలిగాం, టై అయింది అని అంటే అది ఇట్స్ నాట్ ఏ జోక్ థింగ్. సో అది కూడా కొంత డిఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రతిసారి కూడా మనం అనుకుంటున్నట్టుగా ఈసారి భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య చాలా రసవత్తరమైన పోరు జరిగే అవకాశం ఉంది. మరి ఆ పోరులో ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సాయంత్రం 8 గంటల మ్యాచ్. సో నేను చెప్తున్నటువంటి ఈ బ్రేకింగ్లో మీరు పక్కనే చూస్తూ ఉన్నారు. ఆ బ్రేకింగ్లో మీకు కనబడుతుంది ఏంటంటే సల్మాన్ పాకిస్తాన్ కెప్టెన్ని తొలగించే అవకాశం కూడా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. బికాజ్ వాడు ఆట కంటే ముందే మేము భారత్తో అనగానే మాకు కొంచెం ప్రెషర్ మొదలైంది, మేము కొంచెం భయపడిపోతున్నాం, మాకు ప్యాంట్ తడిచిపోతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే కెప్టెన్, లీడర్ ఆఫ్ ది టీమ్, ఆయనే డైరెక్ట్గా ఈ స్థాయిలో మాట్లాడుతూ నాకు కొంత భయంగా ఉంది, ప్రెషర్కి లోనవుతున్నానని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఇంకా టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళు ఒప్పుకోకనే ఓటమిని ఒప్పుకున్నట్టుగానే మాట్లాడుతున్నారు కాబట్టి సో వాడిని తొలగించే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఆలోచిస్తున్నారు, మరి ఇంత షార్ట్ స్పాన్లో తీసే అవకాశం లేదు, బట్ సంథింగ్ గోయింగ్ టు బి హ్యాపెన్. సో ఇక్కడ చిత్తుగా ఓడిస్తున్నామా, చిత్తుగా ఓడిస్తున్నామా అని అంటే 90% మంది ఎస్ ఈరోజు భారత్ గెలుస్తుంది అంటున్నారు. 10% మంది ఎవరైతే మూర్ఖులు, నీచులు, నికృష్టులు, ఇంకా ఇది ఉంటే మీరు కామెంట్ చేయండి, ఆ బూత్లో నేను ఇక్కడ నుంచి మాట్లాడతాను. 10% మంది భారత్ని, కనీసం భారతీయుడిగా ఉండే అక్కడ మ్యాచ్ మనం డైరెక్ట్గా ఆడడం లేదు, మన తరపున ప్రతినిధులుగా ఉండే మన 11 మంది టీం ప్లేయర్స్ ఆడతారు, కానీ కనీసం వారికి సపోర్ట్ అని ఇవ్వాలి కదా. చిత్తుగా పాకిస్తాన్ని ఓడిస్తున్నామా అంటే లేదు, నో అని చెప్పి 10% మంది చెప్తారా? నీచులు, నికృష్టులు, దరిద్రులు, నీచ్ కమిన్ కుత్తేగాళ్ళు వీళ్ళంతా 10% మందా? నా భాష ఎవరికి అర్థమైతే నేను చెప్పే భాష మీకు తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. అంటే తెలుగు వాళ్ళలో 10% మంది నీచులు, నికృష్టులు ఉన్నారా? పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? మీరు ఆ నెంబర్ని మార్చండి దయచేసి. మీరు కూడా మీ ఒపీనియన్, ఈరోజు మ్యాచ్పై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ని, మీకున్న ఒపీనియన్స్ని రైట్ నాతో పాటుగా షేర్ చేసే ప్రయత్నం చేసి థ్యాంక్ యూ. మీరు ఆ పర్సంటేజ్ తగ్గిస్తున్నారు, మీరు ఇంకా 0 అయ్యేంత వరకు ఈ పోల్లో పార్టిసిపేట్ చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ ఈ లైవ్ లింక్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటుగా. ఆ నీచ్ కమెంట్ కుత్తేగాలు మళ్ళీ వచ్చి ఇంకా మనకు పాకిస్తాన్ గెలుస్తుంది, భారత్ ఓడిపోతున్న రకంగా వాళ్ళ అభిప్రాయం కనబడుతోంది. ఆ పర్సంటేజ్ తగ్గుతోంది, 10 నుంచి 7 అయిపోయింది. ఇంకా పార్టిసిపేట్ చేయండి, ఇంకా చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేసి మీరంతా కూడా ఇవాళ పాకిస్తాన్ని చిత్తుగా ఓడిస్తున్నామా అంటే ఎస్ అని పెడితేనే మీరు భారత్కి సపోర్ట్ చేసినట్టు. నో మీద మీరు క్లిక్ చేశారంటే మీరు పాకిస్తానీలే,
పాకిస్తాన్ ఎంగిలి మెతుకులకు ఆశపడేటువంటి దుర్మార్గులే భారత్లో ఉండి, భారత్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండి తెలుగు అర్థమయ్యే వాళ్ళుగా మీరు 7% మంది 8% మళ్ళీ ఐ లవ్ యూ ఇండియా ఆల్ ది బెస్ట్ అని చెప్పి బాబీ యార్లగడ్డ కామెంట్ చేశారు. సో రాయ్ డిజిటల్స్ అంట చిత్తుగా కాదురా, అంతకు మించి ఈ మ్యాచ్ ఉంటుందని చెప్పి జై హింద్ అని కామెంట్ చేశారు ఆయన. సో తడకల రంజిత్ కుమార్ ఇండియా 100% విన్ అన్నారు. చూసారా ఎంతమంది భారతీయులు భారత్కి సపోర్ట్ నిలబడుతున్న వారు ఉంటే కొంతమంది నికృష్టులు మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడుతున్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఇండియన్. మొన్న చూసాం పాకిస్తాన్ని చిత్తుగా ఓడించి కనీసం వాళ్ళని టచ్ చేయడానికి కూడా ఇష్టపడలే, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలే భారతీయ ప్లేయర్స్. సో ముందుగా అందరూ అబ్జెక్ట్ చెప్పాం, ఏషియా కప్లో ఆడకండి, భారత్కి అగేన్స్ట్గా పాకిస్తాన్ ఆడకూడదు అని చెప్పి మనమంతా కూడా అందరం కోరుకున్నాం. బట్ ఫైనల్గా ఆడింది, ఆడి గెలిచింది, సత్తా చాటింది. మనల్ని చాలా ప్రౌడ్గా కాలర్ ఎగరేసుకునేలా మన భారతీయ ప్లేయర్స్ చేశారు, ఇండియన్ క్రికెటర్స్ చేశారు. సారీ మళ్ళీ మనం కంటిన్యూ చేయాలంటే మన సపోర్ట్ని వారికి తెలియజేయాలి, మన సపోర్ట్ని వారికి ఎక్స్టెండ్ చేయాలి, మన విషెస్ని వాళ్ళకి తెలియజేయాలి. అంతేగాని ఈ రకంగా చిత్తుగా ఓడిపోతామా, గెలుస్తుందా అని అంటే నో అని చెప్పి, చిత్తుగా ఓడిస్తున్నామా అంటే నో అని చెప్పేటువంటి ఈ పాపిస్టులంత వరకు భారతదేశంలో ఇటువంటి నీచ నికృష్టులంత వరకు కూడా ఇంకా ఏదో రకమైన అలజడి సృష్టించబడుతూనే ఉంటుంది. నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతారు. సచిన్, సో స్టిల్ ఓడిస్తున్నామా చిత్తుగా అంటే నో అనే సమాధానమే, అంటే చిత్తుగా ఓడిస్తున్నామా అంటే నో అనే సమాధానాన్ని కొంతమంది చెప్తున్నారంటే ఎలా చూడాలి దీన్ని? ఇంకా ఇక్కడ వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళకి అసలు ఎందుకు ఇక్కడ ఉంటున్నారో ఫస్ట్ అర్థం కావట్లా. వీళ్ళకి అంతగా పాకిస్తాన్ మీద ప్రేమ కారిపోతా ఉంటే ఇక్కడి నుంచి బయలుదేరచ్చు. బట్ యాజ్ అన్ ఇండియన్స్ గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద సిచ్యువేషన్, ఎందుకంటే అక్కడ ఆడే ఆ 11 మందికి తెలుస్తుంది ప్రెషర్ ఎలా ఉంటుందో, ఆ 11 మందికి తెలుస్తుంది ఆ వణుక లేకపోతే ఆ భయం ఎలా ఉంటుందో. ఆఫ్ కోర్స్ ఎంత వీరులు ధీరులు అయినా సరే ఆ కాస్త వచ్చిన బెనుకు ఉంటుంది. అది కూడా మనకి అంటే మేము భయపడుతున్నామో లేకపోతే అఫ్ కోర్స్ ఆ నమ్మకం ఉన్నప్పటికీ కూడా చిన్న బెరుకు ఉంటుంది. కానీ కొన్ని కామెంట్స్ వచ్చే చదువుతాను, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. సో దాంట్లో రవి అంట మ్యాచ్ లాగా చూడాలి, మ్యాచ్ లాగానే చూస్తున్నాం అయ్యా, మ్యాచ్ లాగానే చూస్తున్నాం. అక్కడ ఏది జరిగినా కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. టఫ్ మ్యాచ్, అన్డౌటెడ్ ఇట్స్ టఫ్ మ్యాచ్. డెఫినెట్గా ఇండియాకి అంత ఈజీ అయితే కాదు. బట్ ఒక భారతీయుడిగా మన వాళ్ళకి సపోర్ట్ చేయమని అడుగుతున్నాం కదా, కనీసం మాట రూపేణ సహాయం చేయలేరా, సపోర్ట్ చేయలేరా? మ్యాచ్గా చూడాలి. నువ్వు వచ్చి మాకు హితబోరు చేస్తున్నావా? ఎస్, మేము మ్యాచ్ లాగానే చూస్తున్నాం, కానీ సపోర్ట్ చేస్తున్నారా లేదా అని కొంతమంది ఎవరైతే స్లీపర్ సెల్స్ ఉన్నారో వారిని మీ ముందు ఉంచడం కోసం ఈ రకంగా పోల్ పెడితే 9% మంది ఇంకా కూడా నో అంటున్నారు. అంటే మనం చిత్తుగా ఓడిస్తున్నామా అంటే లేదు కాదు అని అంటున్నారు, కనీసం సపోర్ట్ చేయలేమా? తర్వాత చంటి రవి అంట ఐ లవ్ ఇండియా అని కామెంట్ చేశారు. నరసింహ పక్కా ఇండియా విన్ అని కామెంట్ చేశారు. తర్వాత మొబైల్ డాక్టర్ తెలంగాణ అంట. సో పాకిస్తాన్ ప్యాంట్ తడిసిపోతుందని కామెంట్ చేశారు. తర్వాత మహేష్ రాయ్కంటి లవ్ ఇండియా అన్నారు, ఇండియా గెలుస్తుందని చెప్పి డీస్ ప్యాటర్న్స్ కామెంట్ చేశారు. తర్వాత ఎస్ నవీన్ కుమార్ ఐ లవ్ మై ఇండియా ఆల్ టైమ్ ఇండియా విన్ అని చెప్పి కామెంట్ చేశారు. ఈరోజు గెలుపు మనదే, ఆసియా కప్పు కూడా మనదే, జై హింద్. ఎస్, మీరు కూడా నాతో పాటుగా జై హింద్, భారత్ మాతాకి జై, ఐ లవ్ మై ఇండియా, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. మీరు కూడా మీ యొక్క కామెంట్స్ని ఈ రూపంలో మీరు ఏ రకంగా కంటిన్యూ చేయాలనుకుంటారో మీరు డైరెక్ట్గా కాల్ చేయవచ్చు, నాతో మాట్లాడవచ్చు. ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, నాతో పాటు మీరు మాట్లాడవచ్చు, మీ అభిప్రాయం కూడా షేర్ చేసుకోవచ్చు. సో వంగ రాజు యాదవ్ అంట ఈరోజు గెలుపు మనదే, ఆసియా కప్ మనదే అన్నారు. సో తర్వాత ఇంకా చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో అఖిల్ రెడ్డి పాకిస్తాన్ గురించి కామెంట్ చేశారు ఆయన, అఖిల్ రెడ్డి. సో అఖిల్ రెడ్డి చేసిన కామెంట్ కూడా చూద్దాం ఒకసారి. పాకిస్తాన్ ఎలా ఓడించాలంటే ఇంకోసారి మన జోలికి రావాలంటే 400 గుర్తుకు రావాలంట. సో తర్వాత పాకిస్తాన్ ప్యాంట్ తడిసిపోతుందని కామెంట్ వచ్చింది. సో చూడు బ్రో, వన్ సైడ్ మ్యాచ్ అంట. సాయి సందేశ్ రెడ్డి వన్ సైడ్ మ్యాచ్ అంటున్నారు. నవీన్ కుమార్ మాత్రం ఐ లవ్ మై ఇండియా అంటున్నారు. సో ఇంకా అన్న ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇండియా బట్ ఇండియా వోంట్ విన్ టుడే అంట చంద్ర నాగరాజు. సో ఇండియా వోంట్ విన్ టుడే అని నువ్వేటో చెప్పగలుగుతున్నావు నాకు తెలీదు, బట్ భారతీయుడిగా యు లవ్ ఇండియా, సో డూ సపోర్ట్ ఇండియా. మ్యాచ్ తర్వాత ఈరోజు 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఆ ఫైనల్ రిజల్ట్ వచ్చి నిజంగానే ఈరోజు ఏదైనా జరగరానిది జరిగితే వి షుడ్ హ్యావ్ టు యాక్సెప్ట్, స్పోర్టివ్గా తీసుకుందాం. కానీ బిఫోర్ దాట్ మనం డిక్లేర్ చేసుకున్నాం, మనం అంతా ఫిక్స్ అయి ఉన్నామంటే ఇట్స్ బిగ్ థింగ్. మనమంతా కూడా వాడిలాగానే ప్యాంట్ తడిపేసుకున్నట్టే. మరి వాడేమంటున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్, ఇప్పుడు ఆల్రెడీ మేము భారత్తో మ్యాచ్ అంటే భయపడిపోతున్నామని చెప్పిన మాటని పాకిస్తాన్ కెప్టెన్ చెప్తూ ఉన్నాడు.
కానీ మీరు మాత్రం మ్యాచ్ కంటే ముందే ఈరోజు భారత్ గురించి ఈ రకంగా చంద్ర నాగరాజ్ ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు అలా మాట్లాడుతున్నారంటే మీరు కూడా భయపడుతున్నట్టే. పాకిస్తాన్ చూసి భయపడుతున్నారా మరి మీరు? ప్లీజ్ డోంట్ టెల్ దాట్. వీఆర్ ఇండియన్స్, వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ టీమ్. సో ముందుగా మనం కంగ్రాచులేట్ చేద్దాం, వారికి ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఆ తర్వాత ఏం జరిగినా ఈరోజు మ్యాచ్ మనం ఆడట్లేదు, మన తరఫున 11 మంది ఇండియన్ క్రికెటర్స్ ఆడుతున్నారు. సో వాళ్ళు ఏం చేసినా యాక్సెప్ట్ చేద్దాం. బట్ మీరు దయచేసి ముందుగానే మీ డిఫీట్ని యాక్సెప్ట్ చేయకండి. ఇది నాకు తెలిసి 100కి 100% రోజు కప్ ఎత్తేది సూర్యకుమార్ యాదవే. కప్పు డెఫినెట్గా భారత్ ఎత్తబోతోంది, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఎవరికైతే మీకు బిలీఫ్ లేదో మీరు కనీసం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయకపోయినా మౌనంగా ఉండండి, కానీ వారిని మాత్రం కించపరచకండి. సో ఒకసారి పబ్లిక్ నుంచి రియాక్షన్ ఎట్లా ఉందో చూద్దాం. ఆర్టీవీతో చాలామంది క్రికెట్ లవర్స్ మాట్లాడుకొచ్చారు, వారేం మాట్లాడారో చూద్దాం. ఆసియా కప్ 2025కి సర్వం సిద్ధమైంది. నేడు భారత్ పాక్ తలపనుంది. గతంలో ఎన్నెల్ లేని విధంగా ఈరోజు ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాక్ ఇప్పటికే తలపనుంది. ఇప్పటికే జరిగినటువంటి లీగు సూపర్ మ్యాచ్లో ఇప్పటికే ఇండియా 2 సార్లు పాక్ను చిత్తు చేసింది. మూడోసారి కూడా అదే బాటలో నడవనుంది. దీనికి కానీ ఒక్కసారైనా గెలవాలంటూ కూడా పాక్ ఒకవైపు అటు రచిస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం మ్యాచ్ గురించి ఎక్కడ చూసినా కూడా నడుస్తుంది. ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇక్కడ కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈ రోజు మ్యాచ్ గురించి? Expect only India. We were win for India. India. Is challenge for India. We are all happy for India. ఓకే తెలుగు ఇండియా విన్ అవుతుంది కంపల్సరీ 100%. మనం అభిషేక్, మనం గిల్ అండ్ పాండ్యా ముగ్గురు స్ట్రాంగ్ పర్సన్. పాండ్యా ఈ రోజు దూరం అవుతున్నట్టు కూడా చెప్పారు. ఏంటి ఈ రోజు పాండ్యా ఉండొచ్చు, లేకపోతే పర్వాలేదు. మనం టీం ఎట్లానే మంచి స్ట్రాంగ్ పొజిషన్ ఉంది, కంపల్సరీ ఇండియా విన్. కానీ అభిషేక్ శర్మ అవుట్ అయితే మొత్తం కూడా అది కూడా లేదు, ఛాన్స్ లేదు అసలు. అయినా కొడతారు, కంపల్సరీగా కొడతారు. ఓకేనా? కానీ బంగ్లాదేశ్ మ్యాచ్ లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసింది. ఒకవైపు నెంబర్ 3లో అటు దుబేని కావచ్చు, వీళ్ళందరినీ తీసుకొచ్చారు. సంజు శాంసన్ కి సరైన ఛాన్స్లు ఇవ్వట్లే. ఆయనకి ఇస్తే గెలిస్తే అసలుకి ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? ఓపెనర్స్ కావచ్చు, ఇదంతా ఏం ప్రాబ్లం లేదు, అందరికి ఛాన్స్ ఇవ్వాలి. అందరు కిల్లాడి అందరూ ఆడతారు. 100% ఇండియా విన్. ఓకేనా? ఫీల్డింగ్ విషయానికి వస్తే చాలా డ్రాప్ చేస్తున్నారు. క్యాచ్లు మొత్తం కూడా చాలా వీక్ గా ఉంది అంటున్నారు. అయితే అది ఏం కాదు అంటే వాళ్ళు కూడా ఛాన్స్ ఇస్తున్నారు. మనము వేరే టీం ఆపోజిట్ టీం కూడా ఛాన్స్ ఇస్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు, మన టీం 100% విన్. కానీ సూర్యకుమార్ యాదవ్ ఎక్కడ కూడా 50కి అనేది ఆసియా కప్ ఎక్కడ కూడా ఫామ్ లో ఉన్నట్టు కనిపించడం లేదు. ఏంటి బర్డెన్ పడ్డదా? కెప్టెన్ బాల్ ప్రకారం వాళ్ళు కొడతారు. సూర్య కూడా మంచి బ్యాట్స్మెన్, మంచిగా కొడతారు, మంచి ఫీల్డర్, మంచిది. కానీ బాల్కు ఫస్ట్ అనుసరణ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఫీల్డింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఏం ప్రాబ్లం లేదు, మనకు 100% విన్. ఫీల్డింగ్ చేస్తే కూడా చేస్తారు, బ్యాటింగ్ టార్గెట్ కూడా ఇస్తారు బ్యాటింగ్ చేస్తే, అంతే. ఏ లైన్ మన స్ట్రాంగ్ ఉంది? అటు ఫీల్డింగ్ మంచిగా ఉందా లేకుంటే బ్యాటింగ్? బ్యాటింగ్ లైన్ ఫుల్ ఉంది, బౌలింగ్ కూడా పర్ఫెక్ట్. ఫీల్డింగ్ కొంచెం టైట్ చేయాలి, అంతే. మాకు ఏం ప్రాబ్లం లేదు, బ్యాటింగ్ కానీ ఫీల్డింగ్. టాస్ విన్ అయితే మనం శ్రీలంక మ్యాచ్ లో 202 పరుగులను కాపాడలేదు. పాకిస్తాన్ కు టార్గెట్ ఇవ్వడానికి ఛాన్స్ ఇస్తారు మన ఇండియా, అంతే. లేకపోతే ఏం లేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే కంపల్సరీ ఇండియా విన్ అవుతుంది 100%. కానీ కొంచెం వైపు పాక్ ఇప్పటికే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఎంజాయ్ చేయాలి కదా, వాళ్ళు కూడా కిల్లాడి ఎంజాయ్ చేయాలి. మనం ఇండియా దేశం, మన దేశం, మనం చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఉన్నాము, మనం కంపల్సరీ విన్ అవుతాం. ఒకవైపు గన్ సెలబ్రేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేశారు. పాక్ వాళ్ళు రెచ్చగొట్టడం, వాళ్ళ టెన్షన్ వచ్చి ఎట్లా చేశారు, మనం ఏం చేయాలి? వాళ్ళ హ్యాపీగా చేశారు, అంతే. కానీ అందులో ఏం ఫీలింగ్ చేయరు, అది పట్టించవద్దు మీరు. ఓకేనా? ఎంత స్కోర్ చేస్తుంది? ఎంత అంచనా? ఎంత? 180+ చాలా. మనం ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 180+ వాళ్ళకి చాలా 140-50 వాళ్ళు ఆల్ అవుట్ అయిపోతారు కంపల్సరీ. మొన్న కూడా దగ్గరికి వచ్చారు, మొన్న సెకండ్ టైం చాలా దగ్గరికి వచ్చారు స్కోరు. వచ్చింది, నో ప్రాబ్లం. కానీ ఏమైంది ఫైనల్కి మనం విన్ అవుతాము.
నిన్న కూడా అట్లనే అయింది. శ్రీలంక కూడా ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళు 200కి వచ్చి మళ్ళీ సూపర్ ఓవర్కి వచ్చింది. చూసారా ఎట్లా ఒక 2 runs కూడా 10 runs కూడా చేయలేదు. 2 balls స్పెల్లింగ్ అవుతే అసలు వాళ్ళు రావడానికి కూడా అవకాశం లేదు మేడం. లైట్ పడుతున్నాయి, అంతా పబ్లిక్ ఎంత ఉన్నారు, దాని పడడం అవుతుంది లైట్. అసలు ఈ రోజు మ్యాచ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇండియా ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కంపల్సరీ మనమే గెలుస్తున్నాం. వాళ్ళతో కాదు, వాళ్ళు ఓన్లీ మాటలు చేతలే కానీ మనం చేసి చూపిస్తాం. వాళ్ళు చూసి ఉంటారు, చూస్తూ ఉండిపోతారు అంతే. ఏం లేదు వాళ్ళక్కడ, ఫీల్డింగ్ లేదు, బౌలింగ్ లేదు, బ్యాటింగ్ లేదు. వాళ్ళు ప్లేయర్సే కాదు అసలు. కానీ ఈసారి ఆసియా కప్ లో మన వాళ్ళ ఫీల్డింగ్ అనేది చెత్తగా ఉందని చాలా మంది అంటున్నారు. దీనిపైన ఏమంటారు? కొంచెం ఇంప్రూవ్, చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫీల్డింగ్ ఒక్కటే మైనస్ మనది, మిగతా అంతా సూపర్ ఉంది. ఫీల్డింగ్ ఒక్కటే కొంచెం, ఫీల్డింగ్ కోచ్ ఇట్లా అన్నీ చూసుకుంటే మనం ముందుకెళ్ళొచ్చు. ఈరోజు ఫీల్డింగ్స్ మనం అంతా సెట్ అవుతుందని కోరుకుంటున్నాం అందరం. ఆసియా కప్ లోనే ఎక్కువ డ్రాప్ చేసింది కూడా మన వాళ్ళ క్యాచ్లు మన టీమే 12 catches డ్రాప్ చేసారు మన టీమే. దాని నుంచి కంబ్యాక్ ఇస్తారు ఈరోజు. డోంట్ వరీ, మనమే గెలుస్తాం ఈరోజు కంపల్సరీ. ఇవి వాళ్ళకి ఏమైనా ఆయుధంగా మారుతుందా? ఏమీ కాదు. ఇండియా పాకిస్తాన్ అంటే కంపల్సరీ మన వాళ్ళు స్ట్రాంగ్గా ఆడతారు. పాకిస్తాన్ మీద ఏమి ఎక్కువ క్యాచ్లు వదిలే, వేరే టీంల పైన వదిలేరు. కానీ వాళ్ళంటే మనం కసిగా ఆడతాము, కంపల్సరీ గెలుస్తాము. నో షేక్ హ్యాండ్తో గెలుస్తాం. రెండోసారి జరిగిన మ్యాచ్లో క్లోజ్గా వచ్చింది, వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. అసలు ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? మన వాళ్ళు అభిషేక్ అవుట్ అయిందనుకో మొత్తం కూడా ఎక్కడికక్కడ వికెట్లు అనేది తొందర పడిపోతున్నాయి. అవును, కొంచెం బ్యాటింగ్ సూర్యకుమార్ కూడా కొంచెం బ్యాటింగ్ లైనప్ కొద్దిగా చేంజ్ చేయాలి. ఆయన అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలని బ్యాటింగ్ లైనప్ చేంజ్ చేసిండు. అలా చేయకుండా రెగ్యులర్గా మనం ఎలా ఆడుతున్నాం అలా ఆడితే సూపర్గా ఆడతాం. ఫస్ట్ బ్యాటింగ్ మనం ఆడితే 200+ కంపల్సరీ కొడతాం. వాళ్ళు 100 లోపు ఆల్అౌట్ చేస్తాం. కానీ ఎక్స్పెరిమెంట్స్ కూడా చాలా చేశారు. నెంబర్ 3లో శివం దూబెని తీసుకొని వచ్చారు. ఇవన్నీ కూడా వర్కౌట్ కాలేదు. అందుకే అలా చేయకుండా మనం రెగ్యులర్గా ఎలా ఆడతామో ఫస్ట్ మ్యాచ్ నుంచి అలా ఆడితే కంపల్సరీ మనమే గెలుస్తాం. మొన్న శ్రీలంక మ్యాచ్ కూడా విన్ అయ్యేది. ఒకవైపు అక్కడ అక్షర్ పటేల్ మిస్ఫీల్ చేయడం వల్ల మళ్ళీ ఈసారి రిపీట్ అవుతాయి. దాన్ని ఏ విధంగా దాని నుంచి అదే కంబ్యాక్ చేసుకుంటారు, కంపల్సరీ నేర్చుకుంటారు. తప్పులు జరిగినప్పుడు కంపల్సరీ నేర్చుకుంటారు. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇంకా ఎక్కువ అలర్ట్గా ఉంటారు మన టీము. కంపల్సరీ మనం ఈరోజు నీట్గా ఆడి క్లీన్ క్రికెట్తో గెలుస్తాం, వితౌట్ మిస్టేక్స్తో గెలవాలి. ఈరోజు హార్దిక్ పాండ్యా కూడా మ్యాచ్కి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఆయనది ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఆయన ప్లేస్లో ఇంకెవరు? ఆయన ప్లేస్లో ఇప్పుడు ఆల్రౌండర్ని అయితే తీసుకెళ్ళాము, కానీ హర్షదీప్ వస్తాడేమో మేబీ ఆయన ప్లేస్లో. బ్యాటింగ్ ఒక తక్కువ అవుతుంది, కానీ ఓపెనర్స్ 1, 2, 3 బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్ చూసుకుంటే సరిపోతుంది మనకి ఇండియాకి. కానీ మొన్న హర్షదీప్ మొదటి శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చారు, కానీ సూపర్ ఓవర్లో మాత్రం చాలా బాగా చేశారు. దాన్నే ఒకటి మిస్టేక్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కాబట్టి కంపల్సరీ ఆ మిస్టేక్ నుంచి కంబ్యాక్ చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. ఇండియా అంతా ఎదురు చూసేది ఈరోజు మ్యాచ్ కోసమే. కంపల్సరీ మనం గెలవాలి, వాళ్ళకి ఎదురు దెబ్బ అంటే ఏందో రుచి చూపించాలి. మొన్న ఏదైతే 50 చేశాక ఒకవైపు గన్ షాట్స్ కావచ్చు ఇవన్నీ చేశారు. ఏమంటారు ఆ సెలబ్రేషన్స్ పైన? ఈసారి గెలిస్తే వాళ్ళపై ఏ విధంగా చేస్తారు? అసలు అలాంటివి చేసినందుకే హరీష్ రావుకి 2 months బ్యాన్ చేస్తుంది ICCI. వాళ్ళు అలాంటివి కాకుండా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఆడితే కంపల్సరీ డూ ఆర్ డే మ్యాచ్ ఆడాలి. మరీ వన్ సైడ్ కూడా కావద్దు, అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి. మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ అంటే డూ ఆర్ డే ఆడాలి. మాకు అదే ఇంపార్టెంట్. వన్ సైడ్ అయితే మాకు నచ్చదు. ఈ ఎక్స్ట్రా సెలబ్రేషన్స్ వల్ల వాళ్ళకే దెబ్బ, ఎదురు దెబ్బ. ఇప్పుడు ICC 2 months వాళ్ళని బ్యాన్ చేసింది. ఎవరికి లాభం? వాళ్ళకే కదా లాస్. వాళ్ళు అలాంటి అతి చేయకుండా నీట్గా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఆడితే కంపల్సరీ మనం గెలుస్తాం. అంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయినాక పడ్డది ఎక్కడ కూడా 50+ ఎక్కడ చేయలేదు, వెంటనే అవుట్ అవుతున్నారు. ఏంటి ప్రెషర్గా ఫీల్ అవుతున్నాడు ఆయన? సింగిల్ బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు చాలా రన్స్ కొట్టిండు. కెప్టెన్సీ అనేది ఆయనకు కొంచెం భారంగా అనిపిస్తుంది. కానీ ఈరోజు ఫైనల్ కాబట్టి కంపల్సరీ ఆయన ఇన్నింగ్స్ ఆడతారని అనుకుంటున్నాం. సో మొదట మన వాళ్ళు ఫీల్డింగ్ చేస్తే బాగుంటుంది, ఆ బ్యాటింగ్ ఏంటి? చేసింగే కంపల్సరీ చేస్తే బాగుంటుంది. ఒకవేళ టాస్ విన్ అయితే మనం చేసింగే చేయాలి. టాస్ వాళ్ళు విన్ అయితే మనం ఏం చేయలేము. సో వాళ్ళు మన దగ్గరకు వస్తారా ఏంటి? ఎట్లా ఉండబోతుంది? దగ్గరకంటే చెప్పలేమండి, క్రికెట్ కదా. ఎవరిని వన్ సైడ్ అయితే అవ్వద్దు. కోరుకునేది అదే, డూ ఆర్ డే, టఫ్ ఉండాలా, లాస్ట్ దాకా ఎంజాయ్ చేయాలా, మనం భారత్ గెలవాలా. సో దాట్స్ ఇండియన్ క్రికెట్ లవర్స్. ఈరోజు ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చాలా వివరంగా చెప్పుకొచ్చారు. కొన్ని కామెంట్స్ కూడా వచ్చే చదువుతాను ఇక్కడ. సో ఇక్కడ టుడే ఇండియా విన్స్ అని ఒక కామెంట్ వచ్చింది. చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ అన్ని కూడా నేను చదివే ప్రయత్నం చేస్తాను. మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడాలనుకున్నా కూడా, మీరు అక్కడ మాట్లాడే క్రికెట్ ఫ్యాన్స్ లాగానే మీరు నాతో మాట్లాడాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మీతో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో ఇండియా గెలుస్తుంది అని, తర్వాత ఇండియా విల్ విన్ 100% అని,
తర్వాత ఈరోజు పాకిస్తాన్కి సంబంధించి ఏ రకంగా ఓడిపోబోతుందని, సో వన్ సైడ్ మ్యాచ్ ఉంటుందని, ఆసియా క్రికెట్ కప్ భారత్ గెలుస్తోంది అని చెప్పి జై హింద్ అని ఒకరు, తర్వాత నరసింహ అన్న మాది సదోనిపల్లి, మీకు మా అందరి సపోర్ట్ ఉంటుంది, ఇలాగే క్వశ్చన్ చేయండి. సో థ్యాంక్ యూ, మీరందరూ సపోర్ట్ చేయడం మూలంగా ఇందాక అక్కడ 10% ఉండేది నో అనేది, ఇప్పుడు అది కేవలం 6%కి వచ్చింది, 4% తగ్గింది. సో ఇంకా మీరు ఈ లైవ్ లింక్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఈ పోల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పండి. లేదనంటే ఆ పిచ్చి మూకలు ఇక్కడికి కూడా వచ్చి, ఆ పిచ్చి కుక్కలు ఇక్కడికి కూడా వచ్చి వాళ్ళంతా మనకు ఎగెన్స్ట్గా పోల్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్, ఇక్కడ చాలామంది క్రికెటర్స్ మాట్లాడుకొచ్చారు, లాస్ట్లో ఆ యువకుడు మాట్లాడడం మీరు చూసే ఉంటారు. సో ఈరోజు ఎలా ఉంటుంది, ఎలా పర్ఫామ్ చేయాలి, ఫీల్డింగ్ ఎలా మిస్ మ్యాచ్ అయింది, అక్షర్ పటేల్ లాస్ట్లో ఏ రకంగా వేశాడు, హర్షదీప్ సింగ్ ఏ ఆర్డర్లో వస్తాడు, లైన్ ఆర్డర్ ఎలా తీసుకున్నారు, తర్వాత 1, 2, 3 ఎలా ప్లే చేయాలి, డిఫెన్స్ చేయాలా లేకపోతే ముందుగా బ్యాటింగ్ చేయాలా, ఇవన్నీ కూడా చాలా వివరంగా మాట్లాడాడు ఆయన. సో స్పోర్టివ్గా తీసుకుందాం, కానీ ఏది జరక్క మునిపే ఈ రకంగా పిచ్చి ఇబ్బంది కూడా పడుతున్నామని చెప్పి మాట్లాడుకొచ్చాడు. ఇప్పుడు వాని మీదే పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏం చేస్తుందంటే, ఒక టీం లీడర్ ఆఫ్ ది టీం, ఆయన ఒక నాయకుడిగా రవిసారథిగా ముందుకు వెళ్ళి టీంని మొత్తాన్ని మోటివేట్ చేయాల్సింది పోయి పిచ్చి వేదలాగా వీడే ఫస్ట్ ఓటమిని యాక్సెప్ట్ చేశాడని చెప్పి వాడిని తీసేసే పనిలో ఉన్నారంట. వాళ్ళంతటా వాళ్ళే గొడవ పెట్టుకుంటున్నారు, వాళ్ళలో వాళ్ళకి యూనిటీ లేదు. శ్రీనివాస్ గారు తగ్గించాను. థ్యాంక్ యూ. హలో, రైట్ మాట్లాడండి. సార్ కాదు సార్, ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు, ఇది రివలరీ కాదు, మనము 10 పాయింట్లు గెలిస్తే వాళ్ళు ఒక్క మ్యాచ్ గెలిచారు, దాన్ని రివలరీ అంటారు. మళ్ళీ అదే మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో కంప్లీట్గా ఈరోజు మ్యాచ్ ఇండియా చేతిలోకి రాబోతుందన్న దానికి కేవలం మనం ఉదాహరణగా తీసుకోవాల్సింది సల్మాన్ వ్యాఖ్యలే. మేము ఇండియాతో మ్యాచ్ అనగానే ప్రెషర్కి లోనవుతున్నాం, భయపడిపోతున్నాం అనే రకంగా యాక్సెప్ట్ చేశాడు. అంటే ఇండియాతో మ్యాచ్ అనగానే మేము భయపడిపోతున్నాం అనేటువంటి యాక్సెప్టెన్స్ ఒక లీడర్ ఆఫ్ ది టీమే చేశారు అని అంటే, ఇక అంతకుమించి వాళ్ళ పరాకాష్ట ఎలా వెళ్ళిపోయింది, వాళ్ళు ఎంత భయపడిపోతుందో అర్థమవుతోంది. నో డౌట్ ఎట్ ఆల్, ప్లీజ్ బీ కాన్ఫిడెంట్ ఇన్ అవర్ టీమ్. మన టీంపై కాన్ఫిడెన్స్ ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో రోజు గెలుస్తున్నాం. ఎవరు ఎన్ని రకాలుగా ఎంత మాట్లాడినా కూడా డెఫినెట్గా గెలుస్తున్నాం అనే బిలీఫ్ ఉంచండి. ఒకవేళ మనకు వ్యతిరేకంగా, మన ఆలోచన వ్యతిరేకంగా, మన కోరిక వ్యతిరేకంగా మనం జరిగినా కూడా ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ స్పోర్టివ్ స్పిరిట్, మంచిగా తీసుకోండి. అంతేగాని అది మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు, అది జరగను, ఇంకా ఇట్స్ అబౌట్ టు స్టార్ట్, అది ఇంకా జరగాల్సి ఉంది, అంతలోనే ముందుగానే మనం నిరాశకు గురైపోయి నిస్సహాయ నిస్పృహల మధ్యలో మనం గెలవమనే రకంగా ఇంకెలా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు కొంతమంది. ఇంకా ఈ 6% ఏదైతే ఉందో నో అని చెప్పి అది 0 అయ్యేంత వరకు మీరు నాకు సపోర్ట్ చేయాల్సిందే. ఫైనల్గా ఒకసారి నా కొలీగ్ సచిన్ కూడా తీసుకుంటాను లైవ్లోకి నేను. సచిన్, సో ఈరోజు మ్యాచ్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ దెర్ ఈస్ నో చేంజ్. నాకు తెలిసి హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మకి కొంత గాయాలైనా కూడా వాళ్ళిద్దరిలో ఎటువంటి చేంజెస్ లేవన్నట్టుగా తెలుస్తోంది. ఇస్ దర్ ఎనీ చేంజ్? ఏదైనా చేంజెస్ ఉన్నాయా? లైనింగ్ బ్యాటింగ్ ఆర్డర్లో కూడా చేంజెస్ ఉన్నాయా? బ్యాటింగ్ ఆర్డర్లో చేంజెస్ లేకపోవచ్చు. అభిషేక్ శర్మ కాస్త ఫిట్ గానే ఉన్నాడు, తిలక్ వర్మ కూడా ఫిట్ గానే ఉన్నాడు. ఇద్దరు కూడా ఇటు గ్రౌండ్ లోకి దిగొచ్చు అంటూ జస్ట్ కొద్దిసేపటి క్రితమే ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ వినిపిస్తోంది. బట్ సమ్వాట్ లిటిల్ బిట్ కాస్త టఫ్ న్యూస్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఒక విధంగా చెప్పాలంటే హార్డ్ న్యూస్ అని చెప్పుకోవాలి. హార్దిక్ పాండ్యా గ్రౌండ్ లోకి దిగకపోవచ్చు అండ్ హార్దిక్ పాండ్యా ప్లేస్ లో హర్షదీప్ దిగచ్చు అనే మాట వినిపిస్తోంది. సో ఇక్కడ హార్దిక్ పాండ్యా లేని లోటు మాత్రం క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మనోజ్ లాస్ట్ మ్యాచ్ లో ఐ రిమెంబర్, అంటే శ్రీలంక మ్యాచ్ తో కాకుండా పాకిస్తాన్ మ్యాచ్ కి సంబంధించి మాట్లాడిన క్రమంలో ఇటు స్కోర్ లేదు, భారీ స్కోర్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో అటు వాళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ మానిచ్చి వెళ్ళిపోయినప్పటికీ ఎందుకో మ్యాచ్ పక్కకి వెళ్ళిపోతుంది అనుకున్న క్రమంలో వికెట్ పడిపోతుంటే హార్దిక్ పాండ్యా వచ్చి ఫస్ట్ బాల్లోని ఇటు బౌండరీ కొట్టి మ్యాచ్కి ఒక ఊపు అండ్ అలాగే కాస్త ఊపిరి కూడా ఊదాడు అనుకోవాలి. సో అటువంటి వ్యక్తి అంటే ఇటు బాల్తోని మ్యాజిక్ చేయగలడు, బ్యాటింగ్తోని మ్యాజిక్ చేయగలడు. ఇంకా ఇంట్రెస్టింగ్ చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో జస్ప్రీత్ బుమ్రాకి సంబంధించి ఫెయిల్ అవుతున్నాడా, బహుశా ఈ మాట కాస్త కఠినంగా వినిపించవచ్చు. బట్ సమ్వేర్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకంటే కొన్ని మ్యాచెస్ తన వికెట్ తీయకపోయినప్పటికీ, స్కోర్స్ తక్కువ ఇచ్చినప్పటికీ కూడా అటువంటి సందర్భంలో హార్దిక్ పాండ్యా తన బాల్తో మ్యాజిక్ చేసిన సందర్భాలు ఈ సిరీస్లోనే మనం చూసాం. సో కాబట్టి ఒకవేళ హార్దిక్ పాండ్యా కనుక లేకపోతే ఆ లోటుని పూడ్చడం కష్టం. ఒకవేళ బ్యాటింగ్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ కనుక ఆ పొజిషన్ రీప్లేస్ చేయగలిగినా, లేకపోతే ఆ తర్వాత సంజు శాంసన్ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, అంటే హార్దిక్ పాండ్యా ఆ పొజిషన్ కు వెళ్లేంత వరకు కూడా వీళ్ళు బ్యాటింగ్ ని హోల్డ్ చేయగలిగితే, బౌలింగ్ లో హర్షదీప్ కనుక మ్యాజిక్ చేయగలిగితే, అఫ్ కోర్స్ తన మ్యాజిక్ ని మనం ఇప్పటికే చూస్తున్నాం. శ్రీలంకతో జరిగిన ఫస్ట్ సూపర్ ఓవర్ కి సంబంధించి
2 వికెట్లు తీసిన సందర్భం. బట్ ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒకవేళ హర్షిత్ బాల్తో మ్యాజిక్ చేయగలిగితే అండ్ మనం గెయిన్ చేసేయగలం, ఈజీగా మ్యాచ్ కొట్టేయగలం. బట్ ఎక్కడైనా తన లైన్ అండ్ లెంత్ లో ఇబ్బంది పడినా, లేకపోతే కాస్త బౌలింగ్ లో ఇబ్బంది పడినా, కాస్త ఆఫ్ కోర్స్ కాస్త ఆ ఇష్యూలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒకవేళ హార్దిక్ పాండ్యాకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో లేకపోతే కనుక హర్షదీప్ ఇంకా ఆబ్వియస్లీ మనకున్న ఆప్షన్ హర్షదీప్ మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం సమ్వాట్ గుడ్ న్యూస్ ఏంటంటే అభిషేక్ శర్మకు సంబంధించి అభిషేక్ శర్మ స్క్వాడ్ లోనే ఉంటున్నాడు, 11 మెంబర్స్ స్క్వాడ్ లోనే ఉంటున్నాడు అనేది ఇక్కడ కాస్త ఫ్యాన్స్ కి సంబంధించి అండ్ వి ద ఇండియన్స్ ఇది ఒక గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. మనోజ్, రైట్, థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో మరో కాలర్ కూడా ఉన్నారు, అజరుద్దీన్ ఫ్రమ్ బెంగళూరు, మాట్లాడతారని. అజరుద్దీన్ గారు మాట్లాడండి. సార్ చెప్పండి సార్. రైట్, 2 days మ్యాచ్ ఎలా ఉండబోతుంది, వాట్ ఈస్ యర్ ఎక్స్పెక్టేషన్? సార్ ఈ రోజు మనం చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా మనకి పాకిస్తాన్ అసలు పోటీ లేదు సార్. మనతో అసలు పోల్చే టీమే కాదు సార్ అది. అవును, మనతో పోటీ చేయగలిగే టీం కూడా కాదు, మనతో పోటీ పడే ప్లేయర్స్ కూడా అంతా లేరు సార్. వాళ్ళు ఏ ప్లేయర్ అయితే హైలైట్ చేస్తున్నారు. బిఫోర్ మ్యాచ్ గెట్ స్టార్టెడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళ డిఫీట్ ని. సల్మాన్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటల్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా తప్పుపట్టింది. నువ్వు భయపడుతున్నానని చెప్తున్నావు, నీ అంతటి నువ్వే ప్రెషరైజ్ అవుతున్నావు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు ఏ ప్లేయర్ అయితే హైలైట్ చేస్తున్నారో ఆ ప్లేయర్ గత మ్యాచ్ లో మనం హిస్టరీ చూస్తే అతను ఎంత బెస్ట్ ప్లేయర్ అనేది మనకు తెలుస్తుంది సార్. ఒక చిన్న టీం, నార్మల్ టీం మీద ప్లే చేయగలుగుతున్నారే తప్ప మనలాంటి బలమైన ఇండియా టీం మీద ప్లే చేయగలిగే టీం కాదు సార్ ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ అజరుద్దీన్ గారు. సో దాట్స్ ఇండియా. సో పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా ఇండియా ఈరోజు గెలుస్తుందనేటువంటి ధీమాతో ఉన్నారు. సో ఎనీవే ఇట్స్ 100% గోయింగ్ టు బి ట్రూ. సో నిజంగా పాకిస్తాన్కి ఇండియా ఢీ కొట్టే సత్తా లేదు, ఎందుకంటే నాయకుడే ఓడిపోయాడు. ఓటమిని అంగీకరించిన తర్వాత ఇంకా ఆ తొక్కలో టీం ఆడితే ఎంత, ఆడకపోతే ఎంత. సో మీ అభిప్రాయాన్ని, మీ విషయం కూడా కంటిన్యూ చేయండి కామెంట్స్ రూపంలో. సో మొత్తంగా ఈరోజు మ్యాచ్ పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో తెలియజేసే ప్రయత్నం చేయండి.